కొడుకు వండిన కూడు పిండకాకుల పాలు. కొడుకు అగ్గి పెట్టిండా, మళ్ళీ అతడే అన్నం వండాలి, అతడే పట్టుకపోయి అక్కడ పక్షికి పెట్టాలి. కొడుకు వండిన కూడు పిండకాకుల పాలు, దాసుకున్న ధనము ధరణి దాచుకున్నది అంటే వారికి సంతానం కలగలే. వాళ్ళు ఎక్కడో దాచుకున్నారు, దొంగత్తుడు దొరత్తుడు అని. వృద్ధులు అనగా ముసలోళ్ళు. వృద్ధులు అయినాక ఎక్కడో ఇంత మిల్లు కట్టి ఎన్నో దాచుకుంటారు వాళ్ళ వైపున. హఠాత్గా వాళ్ళు మరణిస్తే దాసుకున్న ధరణి అనగా భూమి, దాసుకున్న ధనము ధరణి పాలు. ఇల్లు మంచమును ఉంటే ఇతరి లోకులు. పక్క పొట్టోళ్ళు ఏమంటారు, అవ్వ వాళ్ళు నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చినాము, ఆనం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినాము, మూత్రానికి పోవాలంటే పట్టుకపోయినాము, ఇది ఇయ్యలేకుండ్రాయా మాకు, ఇక ఇల్లు మా పక్క పొంటే ఉండే. ఇల్లు మంచమునుయుంటే ఇతరి లోకుల పాలు, బట్టు పెండ్లమునుయుంటే ప్రజల పాలు. అంటే అమాయకుడు ఉంటాడు చూడు, వానికి జర హుషారు కలది, అందమైన భార్య ఉంటుంది. అబ్బా వాని చూస్తే ఎట్లేడు కానీ వాని పెళ్ళం దూరెట్టుంది అబ్బా అని అంటాడు ఏదోట లంజ కొడుకు. అరే నిజం తల్లి, ఇట్లా ఆలోచిస్తారు. ఏది తన వెంట ఏది రాబోదు, విశ్వదాభిరామ వినరవేమా. మనకు కావాల్సింది ఒకటి ఏంది కదంటే చెడు మంచి పేరు ఇంతే. అంతే. మనం ఎంత ధనం ధాన్యము ధనకనక వస్తువులు మేడలు మిద్దెలు భూములు జాగలు ఇవన్నీ సంపాదించిన మన ఎంబడి ఏది రాదు. అత్తదా అది